T27 న్యూస్కు స్వాగతం. కర్నూలు జిల్లాలో క్రీడాకారులకు ఎప్పుడు తలుపు తట్టినా తన సహకారం అందిస్తానని కోడుమూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్లో స్టార్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ పోటీలు శుక్రవారం నిర్వహించారు. పోటీలకు కోడుమూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని కోరారు. క్రీడాకారులు ఎప్పుడు తన సహకారం కోరినా తక్షణమే వారికి అందుబాటులో ఉంటానని అన్నారు. క్రీడా బహుమతులు ఇవ్వడంలో తాము ముందుగా ఉంటామని విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ క్రీడాకారులు తమ నైపుణ్యంతో దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. నైట్ చూడనా నాకు బాబు ఎదురుకుండా బాబు సైడ్ చూడనా సార్ మీరు రాను సార్ మీరేమంటారు మనిషి ఎట్లున్నాడా బా సోమవారం పంచాయతీ నమస్తే సీజన్ 3 ఈరోజు కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఫుట్బాల్ టోర్నమెంట్కి వచ్చేసినటువంటి క్రీడాకారులకి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రీడాకారులు ఇలాగే ముందుగా ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వాటికి మా వంతుగా సహాయ సహకారాలు ఉంటాయని, అలాగే విష్ణువర్ధన్ సాధించాలి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఈ క్రీడలు అనేటువంటివి చాలా మానసికమైన దృఢత్వానికి చాలా ఉపయోగకరమైనటువంటివి. ఇలాంటి వాటిని మన సొసైటీకి చాలా అవసరము. అందుకే ఈ యొక్క క్రీడల వల్ల ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా చాలా మెరుగుపడతారని తెలియజేస్తున్నాను. దేశంలో ఈ క్రీడలను కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పి అవసరమైతే మంచి గోల్డ్ కప్పులు కానీ ప్రతి ఆటకు అంటే ఫుట్బాల్ అయితేనేమి సీజన్ 3 అయితేనేమి క్రికెట్ కానీ ఏ ఆటలు ఉన్నా కానీ చిన్నపిల్లలు యూత్ వచ్చారు. ఇక్కడ అందరూ చూస్తే కానీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంతా చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. నాకు చాలా సంతోషం కలుగుతూ ఉంది. ఎందుకంటే స్ట్రాంగ్ ఫుట్బాల్ క్లబ్ వాళ్ళు దాదాపు కేరళ అయితేనేమి చాలా స్టేట్ల నుంచి కూడా 32-33 టీంలను సేకరించి వాళ్ళ ఫ్రెండ్సే ఈ మేనేజ్మెంట్ చేసి, అంటే చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఈ క్రీడలను ఉత్సాహపరచడానికి తీసుకున్నటువంటి వాళ్ళకు మొట్టమొదట నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ క్రీడలను ప్రోత్సహించినటువంటి ఈ టీంకు భవిష్యత్తులో ఏదైనా అవసరం ఉంటే కానీ ఈ క్రీడాకారులకు ఎక్కడైనా కానీ కోచింగ్ పోవడానికి కానీ ఇంకా ఏదైనా అవసరం ఉంటే మా వంతుగా నేను తప్పకుండా వాళ్ళ సహకారాన్ని ఇస్తాను. అదేవిధంగా
ఇక్కడ చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఎప్పుడైనా కానీ మా తలుపు తట్టొచ్చు. క్రీడా అవకాశాలు అయితేనేమి, లేకపోతే వాళ్ళకు ఉద్యోగ పరంగా కానీ ఏదైనా కానీ ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం కావాలంటే అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మేము రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా యూత్ తెలియనటువంటి వాళ్ళు కూడా విష్ణువర్ధన్ రెడ్డి విష్ణుసేన అని నేను పెట్టా కానీ దాని మీద ఎంతోమంది ఇప్పుడు వీళ్ళు ఉండొచ్చు. వాళ్ళ పేరెంట్సో వాళ్ళ తల్లియో తండ్రో ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో సామాన్యంగా ఖచ్చితంగా ఎవరో ఒకరు తెలిసినటువంటి వాళ్ళే ఉంటారు. ఇక్కడ చాలామంది ముస్లిం యూత్ పిల్లలు అందరూ చూస్తే గ్రాడ్యుయేషన్స్ అన్నీ పూర్తయ్యాయి. వాళ్ళకు కూడా ఇట్లా క్రీడలకైతేనేమి విద్యకైతేనేమి ప్రోత్సహించడానికి మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి తప్పకుండా ప్రోత్సాహం అందిస్తారు. ఎమ్మెల్యే దస్తగిరి గారు, అదేవిధంగా మనకు ఎంపీ గారు కూడా మనవాడే ఉన్నాడు. మీ క్రీడలకు ఏదైనా కానీ కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మీకు అవసరమనేది ఉంటే తప్పకుండా ప్రోత్సహిస్తామని చెప్పి పాపం నిన్న కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు మమ్మల్ని ఆహ్వానించి బబ్లు వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అయితేనేమి. కాబట్టి ఎప్పటికైనా మా పూర్తి సహకారాలు ఉంటాయని చెప్పి క్రీడాకారులకు సవినయంగా మనం థ్యాంక్ యూ సార్.